చాలా మంది పేషెంట్స్ గాల్ బ్లాడర్ పాలిప్స్ తో వస్తుంటారండి. అంటే స్కానింగ్ రిపోర్ట్ తీసుకొచ్చి గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉన్నాయండి, సర్జరీ అవసరమా లేదా అనేది చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. సో ఎప్పుడు గాల్ బ్లాడర్ పాలిప్స్ కి సర్జరీ చేయాలనేది ఇంపార్టెంట్ డెసిషన్ అండి. సో మల్టిపుల్ గాల్ బ్లాడర్ పాలిప్స్ ఉండాలి ఒకటి. రెండోది పాలిప్ సైజ్ మోర్ దెన్ 10 millimeters ఉండాలి. సో దిస్ 2 criteria హ్యాస్ టు బి మెట్ అండి. మల్టిపుల్ గాల్ బ్లాడర్ పాలిప్స్ సైజ్ ఇస్ మోర్ దెన్ 10 mm ఉంటేనే గాల్ బ్లాడర్ పాలిప్స్ కి మనం లాప్రోస్కోపీ కోలిసిస్టెక్టమీ చేయాలండి. అదర్వైజ్ 4 mm 3 mm 2 mm ఉన్న గాల్ బ్లాడర్ పాలిప్స్, సింగిల్ పాలిప్స్ సర్జరీ అవసరం లేదండి. కానీ చాలా మంది భయం ఏంటంటే లార్జ్ పాలిప్స్ ఆర్ ప్రోన్ ఫర్ క్యాన్సర్ అండి. సో వాళ్ళు భయంతో ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ స్కాన్ తీసుకొని 4 mm ఉందా 5 mm ఉందా అని భయపడుతుంటారు చాలా మంది పేషెంట్స్. అంటే క్యాన్సర్ అయితే ముందే తీసేయచ్చా అని. సో అట్లా భయపడే వాళ్ళు ప్రికాషనరీగా సర్జరీ చేసి తీసేసుకోవచ్చు. లేదు కౌన్సిలింగ్ చేసి సర్జన్ కౌన్సిల్ చేసిన తర్వాత మీకు రీఅష్యూరెన్స్ వస్తే యూ కెన్ వెయిట్ అండి. అంటే వెయిట్ అంటే అన్ని గాల్ బ్లాడర్ పాలిప్స్ క్యాన్సర్ కాదు కాబట్టి అన్ని గాల్ బ్లాడర్ పాలిప్స్ కి సర్జరీ అవసరం లేదండి. ఓన్లీ ఏదైతే క్రైటీరియా ఉంటుందో ఆ క్రైటీరియా ప్రకారమే సర్జరీకి వెళ్ళాలి. అదర్వైజ్ ఆల్ గాల్ బ్లాడర్ పాలిప్స్ కి సర్జరీ అవసరం లేదు. థ్యాంక్ యూ.